ఓకే మా ప్రీవియస్ క్లాస్ లో URL DNS సారీ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? IP అడ్రస్ కానీ HTTP కానీ ఏదైనా ఉందా? క్లయింట్ సర్వర్ ట్రాన్సాక్షన్స్ అంటే క్లయింట్ నుంచి సర్వర్కి ఎట్లా పోతుంది డేటా FTP ద్వారా. ఈ హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా ప్రీవియస్ క్లాస్? అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్. No doubt, sir. Internet protocols clear? Sir. Okay. See, this is the uniform resource locator. మనము ఏదన్నా వెబ్సైట్ ఓపెన్ చేసినా see here, see the movement of the cursor bar. మీరు ఈ కర్సర్ మూవ్ చేస్తే ఎక్కడ పాయింట్ లొకేట్ చేస్తుంది, అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. దిస్ ఈస్ ద యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. వాట్ ఈస్ నథింగ్ రిసోర్స్ అంటే మనకు కావాల్సిన వెబ్సైట్. దిస్ ఈస్ JENDESIGN gendesign.com అనేసి యాక్చువల్ సైట్. అంటే మనం వెబ్సైట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాము. IP అడ్రస్ అయితే మనం గుర్తు పెట్టుకోలేము, లేకపోతే వి గాట్ కన్ఫ్యూజ్డ్. IP అడ్రస్లు మనం గుర్తు పెట్టుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకు మనం ఏం చేస్తామంటే ఇట్లా www.nothing-but-యూనిఫామ్. వరల్డ్ వైడ్ వెబ్ అనేది కామన్. వెబ్సైట్ అంటేనే వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం ఈ W3 అనేది కామన్ గా యూజ్ చేస్తామా. నెక్స్ట్ దిస్ ఈస్ యువర్ రిసోర్స్. రిసోర్స్ అంటే జెన్ డిజైన్ అనేది నాకు రిసోర్స్. లొకేటర్ వేర్ ఇట్ వాంట్ బి లొకేట్ .com కావచ్చు, .exe కావచ్చు, .edu కావచ్చు, వేర్ ఇట్ మే బి. దాన్ని మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాము. మన వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయాలంటే యూనిఫార్మిటీగా ఉంటుంది మా. ఓకేనా? మీరు ఓన్ గా క్రియేట్ చేసే వెబ్సైట్స్ కూడా కానీ మనం www కామన్ గా పెట్టాలి. అంటే మనకు వెబ్సైట్ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అంటేనే వరల్డ్ వైడ్ వెబ్ అనేసి మా. It is a global address of a document and other resources of the world wide web. Okay, this is the 333 world wide web. The first part of the URL is called as a protocol identifier, and it indicates what protocol to use, and the second part is called the resource. This is the protocol address, HTTP hypertext transfer protocol, which do you want to communicate with your server. యా సర్వర్ కు మనకు డేటా యాక్సెస్ ఉంటుందో ఆ సర్వర్ తో కమ్యూనికేట్ చేసేదనే ఫస్ట్ ప్రోటోకాల్. దిస్ ఇస్ ద ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ IP అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ మన సిస్టమ్ యొక్క IP నుంచి ఆ సిస్టమ్ యొక్క IP ని పింగ్ చేస్తుంది. జస్ట్ ఎ మినిట్ మా, ఐ విల్ షో. IP అడ్రస్ ఆల్రెడీ చూసినారు కదా, మీకు డైరెక్ట్ గా లైవ్ లో ఎట్లుంటుందో నేను చూపిస్తాను.
Now see here. The screen is visible for you, ma. అంటే who is అనేసి ఈ స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. ఓకే, మనం ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇక్కడ search for domains or IP addresses అన్నాడు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్. ఇఫ్ యూ know the domain name, you may directly give the domain address. Otherwise you give the IP address. మనకి IP అడ్రస్ అయితే డైరెక్ట్ గా తెలియదు మా. సపోజ్ మనము google.com అనేసి ఇస్తాం, ఓకేనా. మాక్సిమం మనకు తెలిసిందంత డొమైన్ నేమ్ తప్పితే ఐపీ అడ్రసెస్ తెలియదు మా. ఐపీ అడ్రస్ తెలిసే డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద ఐపీ అడ్రస్. సి దిస్ ఈస్ ద గూగుల్ ఐపీ అడ్రస్. నేమ్ సర్వర్ ns google.com. see the IP address 266.239.32.10. okay, this is the IP address. we will find with IP address. మనం IP address తో ఫైండ్ చేస్తాం మా. చూడండి, is it clear? is it visible మా? మనం ప్రీవియస్ గా యాక్చువల్ గా గూగుల్ ఒక సైట్, మనకి సైట్ నేమ్ డొమైన్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా డొమైన్ నేమ్ కొట్టినాము. whereas the Google IP address is 216. see 216.232.32.100. this is the recognition of your server. అంటే మనకు కావాల్సిన సర్వర్ ఏమి చూడండి, ఇక్కడ గూగుల్ నేమ్ ఆఫ్ సర్వర్ is Google, whereas the network range 3210, whereas the CIDR, this is actual IP address /19. this is 216.239.63.255. ఇది మనం సర్వర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనకు అడ్రస్. see the organization is Google licensed. LLC means nothing but a licensed. these are the Google server IP address ma. is it clear ma? where is the state? this is CA nothing but California from America. address Amphitree Parkway. is it clear? Google యొక్క సైట్ యొక్క అడ్రస్ తెలుసా మా మీకు? how to find out the Google address? యాక్చువల్ గూగుల్ కి మెయిల్ ఐడి చూడమ్మా, arincontact@gmail.com. is it visible మా? మీకు కనబడుతుందా హైలైట్ చేసింది? ఓకేనా. నాట్ ఓన్లీ గూగుల్, యా సర్వర్ కావాలన్నా ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలిస్తే మనం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ తీసుకోవచ్చు మా. వితౌట్ నోయింగ్ ద ఐపీ అడ్రస్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వెదర్ యూ వాంట్ టు నో ద ఐపీ అడ్రస్ ఆర్ ద డొమైన్ నేమ్? మాక్సిమం మనకు తెలిసిందంతా డొమైన్ నేమ్. మనము ఈ ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేము, ఏమంటే వాళ్ళ ఒక క్లయింట్ వాళ్ళ సర్వర్స్ ఒక ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకునేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఏదైనా ఐపీ అడ్రస్ కావాలంటే ఆ సైట్ నేమ్ చెప్తే we will find out IP address. see with this IP address only automatically మనం HTTP అంటే see the HTTP, ఓకేనా. this is the IP address. వాళ్ళ రెఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళ సర్వర్ లో లాగిన్ అయినప్పుడు http rdap.arin.net, ఓకేనా. రిజిస్ట్రీ IP address 216.239.32.0 is the Google server, ఓకేనా. నెట్వర్క్ రేంజ్ యాక్చువల్ గా అది గూగుల్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అన్నమాట. ఆ సర్వర్ ని బేస్ చేసుకుని మనం గూగుల్ తో యాక్సెస్ చేసుకుంటాం. సి నెట్ నేమ్ ఇస్ గూగుల్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైనలీ మనం సెర్చ్ చేసినప్పుడు అంతా ఎక్కడికి వెళ్తుందంటే www.google.com కొడతాం. గూగుల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అది పోయేది ఈ ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేస్తుందమ్మా. దిస్ ఈస్ టు ఫైండ్ అవుట్ ద IP address and how to locate your IP address అంటే మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ లో మనక సైట్ నా కానీ లేకపోతే మనం ఏదైనా సైట్ ని యాక్సెస్ చేయాలన్నప్పుడు ఆ లొకేటర్ నుంచే యాక్సెస్ చేస్తున్నాం. is it clear? this is the uniform resource locator. uniform means nothing but HTTP is the protocol, internet protocol. అంటే ఫస్ట్ మనకు సిస్టమ్ నే మనకు IP అడ్రస్ కావచ్చు లేకపోతే వాళ్ళ IP అడ్రస్ కావచ్చు, రెండింటికి కోఆర్డినేషన్ IP అడ్రస్ నే ట్రేస్ చేస్తుంది. నెక్స్ట్ www అనేది కామన్ గా యూనిఫామ్ గా ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద రిసోర్సర్ వేర్ ఇట్ ఇస్ మీన్స్ లొకేటర్ .edu కావచ్చు, కామ్ కావచ్చు, org ఎక్కడ ఉందో సర్వర్ ను లొకేట్ చేస్తుంది. దీస్ ఆర్ ద ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్ అండ్ రిసోర్సెస్ నేమ్ ఆర్ separated by the colon and two forwarded slashes. is it clear? http://www.gendesign.com అంటే నెక్స్ట్ హోమ్ పేజ్ నుంచి నెక్స్ట్ ఇండెక్స్ పేజ్ కి ఏదేది స్ప్లిట్ అవుతుందో దాని ద్వారా బేస్ అవుతుంది. is it clear? see what is the domain name? domain name అంటే ఏమి, ఎందుకు మనం domain name గా DNS సర్వర్ గా క్రియేట్ అవుతుంది? see domain name nothing but మీ యొక్క క్రియేట్ చేయాల్సిన వెబ్సైట్ యొక్క నేమ్, ఓకేనా. amazon.com అంటున్నాం, దట్ ఈస్ ద డొమైన్, ఓకేనా. రేవంత్ అంటున్నాం, రేవంత్.com అంటున్నాం, రేవంత్ ఈస్ ద డొమైన్ నేమ్. వాట్ ఎవర్ ఇట్ మే డొమైన్ నేమ్ మన ఇష్టం.
మనకి ఏం కావాలనుకుంటామో మనకు నీడ్ నెసెసిటీని బట్టి మనం క్రియేట్ చేస్తాం. వీఆర్ క్రియేటింగ్ ద డొమైన్ నేమ్స్. డొమైన్ నేమ్ నథింగ్ బట్ టు రికగ్నైజ్ ద సర్వర్. హౌ ద డొమైన్ నేమ్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద సర్వర్. యాక్చువల్లీ సి ద డొమైన్ నేమ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు నేమ్ తో క్రియేట్ చేస్తాం, లేకపోతే వెబ్సైట్ ఏదైనా వెబ్సైట్స్ మీ ఇష్టం అనమాట. యా నేమ్ తో కావాలన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాని ఒక పర్పస్ ఎడ్యుకేషన్ లేకపోతే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని ఒక పర్పస్ క్రియేట్ చేసుకునేసి వీఆర్ క్రియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్ నేమ్స్. హౌ ద సర్వర్ విల్ బి రికగ్నైజ్డ్ మీన్స్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ సిస్టమ్ is the server which is recognized by your IP address. This is the IP address. ఫస్ట్ మనం ఈ నేమ్ ఉందా లేదని ఫైండ్ అవుట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఈ నేమ్ కి ఇట్లా నంబర్ 2 192.5.6.111 అనే IP అడ్రస్ తో ఈ డొమైన్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సిస్టమ్ మొత్తము IP అడ్రస్ తోనే నెట్వర్క్ ని సర్వర్ ని ట్రేసింగ్ అవుతుంది. ఓకేనా? ఈవెన్ దో సిస్టమ్ తెలిసిందంతా ASCII కోడ్ నథింగ్ బట్ అన్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ interchange. Whatever you are giving the information, even though numeric, character, alphabets, whatever you may insert the characters, automatically system has been converted into binary codes. అంతే కదా, సిస్టమ్ తెలిసిందంతా ఏమి 0110 ఇట్లా కోడ్ కన్వర్ట్ చేసుకునేసి మనకు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. సేమ్ ఇంటర్నెట్ కూడా అంతేమా. ఇంటర్నెట్ లో మనం ఇచ్చినట్టు వర్డ్స్ కానీ లెటర్స్ ఇమేజెస్ టెక్స్ట్ ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే త్రూ ASCII కోడ్ లోనే కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దానికి రికగ్నైజేషన్ అంటేనే IP అడ్రస్ తోనే రికగ్నైజ్ అవుతుంది సిస్టమ్. ఓకేనా? అందుకే ఇంటర్నెట్ ప్రోటోకాల్ తో రికగ్నైజ్ అయ్యి మనకు సర్వర్ కావచ్చు, క్లయింట్ నుంచి ఇచ్చే డేటా కాదు కన్వర్షన్ చేసి ఇస్తుంది. దిస్ ఇస్ ద వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఆల్సో ఐడెంటిఫైడ్ 192.5.6.111. దిస్ ఇస్ ద IP address. Is it clear? A domain name means DNS means a domain name system which is generating the domain name for your IP address. Okay na? It is the way internet domain names are located and translated into internet protocol addresses. Whatever you are giving the information, automatically it will translated into internet protocol addresses. So like that ASCII లో కన్వర్ట్ చేసినట్టు మనకి మనం ఇచ్చిన DNS నేమ్ నే ఆటోమేటిక్ గా IP అడ్రస్ గా కన్వర్ట్ చేసి వస్తుంది. అప్పటికే సిస్టమ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి మనం IP అడ్రస్ తో కోఆర్డినేట్ చేసుకుంటాం. అంటే క్లయింట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ నే ఆటోమేటిక్ గా IP అడ్రస్ గా సర్వర్ కన్వర్ట్ చేసి క్లయింట్ కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. Okay, the domain name is the meaningful and easy to remember handling for the internet address, not for us, for recognizing the internet address. Is it clear ma? అంటే ఎందుకు మనం IP అడ్రస్ తో పింగ్ చేసుకుంటుంది, IP అడ్రస్ కన్వర్ట్ చేసుకుంటుంది అంటే మేజర్ ఇష్యూ ఏమంటే ASCII కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్. నంబర్ 1 అంటే మనం ఇచ్చే న్యూమరిక్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, దానికి తెలిసిన వాల్యూస్ ఏమి 0110 దాంట్లోనే బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేసుకునేసి మనం ఇచ్చే వాల్యూస్ ని కన్వర్ట్ చేసి వస్తుంది అనమాట. సేమ్ మనకు సర్వర్ ఎక్కడ రిమోట్ ఏరియాలో ఉన్నప్పుడు హౌ టు రికగ్నైజ్ అన్నప్పుడు మనం డైరెక్ట్ గా గూగుల్ అంటే గూగుల్లో ఫైండ్ అవుట్ చేయదు. గూగుల్ అనే దానికి ఒక IP అడ్రస్ క్రియేట్ అవుతుంది. మీరు ఇచ్చే నేమ్ ని డైరెక్ట్ గా ఆ IP అడ్రస్ తో సెర్చ్ చేస్తుంది. గూగుల్ అనేది ఏ ఐపీకి ఉంది, దిస్ ఇస్ ద ఇంటర్నెట్ అడ్రస్, IP ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. మీరు ఇచ్చిన సర్వర్ కి ఇది మ్యాచ్ అయిందంటే ఆటోమేటిక్ గా మీరు ఇచ్చే నేమ్ కి ఈ సర్వర్ DNS సర్వర్ నుంచి మీకు డేటా అవుట్పుట్ ఇస్తుంది త్రూ IP అడ్రస్ ద్వారా. Is it clear? Okay namma? Okay sir. Okay ma. See, what is proxy server? Proxy server nothing but మనం proxy server అంటే దీనికి సర్వర్ లాగా ఎక్కడ యాక్ట్ కాదు మా. See, the proxy server is a computer that functions as a intermediate between a web browser such like that Firefox లాగా మనకి proxy server కూడా వర్క్ అవుతుంది మా. Proxy server లో మనం ప్రీవియస్ లో Firefox లో ఆ క్లియర్ కుకీస్ కావచ్చు, లేకపోతే యాడ్ కుకీస్ కావచ్చు, అలో ద కుకీస్ కావచ్చు, మనము ఆ సెట్టింగ్స్ లో యాడ్ చేసినట్టు see here proxy server కూడా help to improve your web performance by storing the cache memory. Cache memory nothing but టెంపరరీగా మనం బ్రౌజ్ చేసేది కావచ్చు, మనం రిపీటెడ్ గా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క సిస్టమ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఒక్కసారి లాగిన్ అవుతారు మా. మీరు కంటిన్యూస్ గా పర్ డే 20 times 30 times లాగిన్ అయినప్పుడు మీరు పాస్వర్డ్ వేయాల్సిన అవసరం లేదు. చూసినారా, కొన్ని టైం మీరు టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇచ్చిన డేటాని తీసుకొచ్చేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుందమ్మా? ఇప్పుడు మనం గూగుల్ రిపీటెడ్ గా టైప్ చేస్తుంటాము, మన టైటిల్ బార్ లో http www అంటేనే మీరు ఏమేమి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తారో అంతా వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సి ఐ విల్ షో, మీకు ఒకసారి చూపిస్తా. అర్థమైందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుందా మీకు ఎట్లనేసి? అర్థమవుతుంది సార్. దాన్నే క్యాచ్ మెమరీ అంటామంటే ఇక్కడ హూ ఈస్ అనేసి చూస్తాము.
ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ టైటిల్ బార్ ఉందా? టైటిల్ బార్ హైలైట్ అయిందమ్మా. సి హియర్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ సమ్ వన్ డబ్ల్యూ అన్నారు. ఓకేనా? జస్ట్ 2 లెటర్స్ ఇస్తే నాకు ఆ పాపప్ ఏమేమి వచ్చిందమ్మా? ఇస్ ఇట్ విజిబుల్? సి గూగుల్ సర్చ్, ఏపీసీసీఈ, ఓకేనా, వాట్సాప్, వీడియో కాన్ఫరెన్స్, యాహూ, ఆన్లైన్ షాపింగ్. ఇస్ ఇట్ క్లియర్ మా? మీకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను టైప్ చేయాల్సిన అనుకున్నది ఒకటి, బట్ నాకు డిస్ప్లే పాపప్ విండో కనబడుతుందమ్మా మీకు? ఇది కనిపిస్తాను సార్. ఓకేనా? నేను ఇక్కడ టైప్ చేయాల్సింది చూడండి, డిలీట్ చేస్తా. ఎంటీ బార్, టైటిల్ బార్, డబ్ల్యూ అంటే డబ్ల్యూ కీ ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్ గా గూగుల్ వచ్చింది. నెక్స్ట్ ఏపీసీసీఈ వచ్చింది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, మన కమిషనర్ ఆఫీస్ ది, వాట్సాప్ వచ్చింది, వీడియో కాన్ఫరెన్స్ వచ్చింది. అంటే టైప్ చేస్తానే ఇంకొంత డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే దిస్ ఇస్ ద క్యాచ్ మెమరీ. ఇస్ ఇట్ క్లియర్? క్యాచ్ మెమరీ నథింగ్ బట్ టెంపరీగా ఈ సైట్స్ అంతా రిపీటెడ్ గా యూజ్ చేస్తుంటే మనకేమవుతుందంటే, రిపీటెడ్ గా చేసిందంటే ఒకసారి మెమరీ అంటే టెంపరీగా మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని క్యాచ్ మెమరీ అంటాము. ఈ క్యాచ్ మెమరీ అంట ఇంప్రూవ్ ద స్పీడ్ అన్నాం. ఎందుకు ఇంప్రూవ్ ద స్పీడ్ అంటే మనక వర్క్ నే తగ్గించేస్తుంది అనమాట. మీరు టైప్ చేసి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డబ్ల్యూడబ్ల్యూ అంటేనే మనకి కావాల్సిన డేటా ఏమి కావాలో మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు డిఫాల్ట్ గా వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద క్యాచ్ మెమరీ. ఓకేనా? ఇక్కడ ఉంది చూడమ్మా, క్యాచ్ మెమరీ అంటే అట్లాంటిది. మీరు టైప్ చేయకముందే మీ యొక్క పాస్వర్డ్ కూడా కావచ్చు మా. మీరు పాస్వర్డ్ ఇవ్వకుండానే కొన్ని సైట్స్ లాగిన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ క్యాచ్ మెమరీ. ఏ కాపీ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వెబ్ పేజెస్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద కాపీ ఆఫ్ ద ఫ్రీక్వెన్స్లీ యూజ్డ్ వెబ్ పేజెస్ అన్నాం. అంటే మనం రిపీటెడ్ గా యూజ్ చేసేదాన్నే క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఎట్లా లైక్ దట్ ఫైర్ ఫాక్స్ లాగా వర్క్ అవుతుంది మా. మీకు ఇంటర్నెట్ నుంచి వచ్చే డేటానే మన రూటర్ నుంచి మన సిస్టమ్ నుంచి కమ్యూనికేట్ చేయాల్సిన కమ్యూనికేషన్స్ నే ఇమీడియట్ గా కమ్యూనికేట్ చేస్తుంది. సో ఇట్ కెన్ ఇంక్రీజ్ అవర్ బ్రౌజర్ స్పీడ్. ఇస్ ఇట్ క్లియర్? దీన్నే మనం ప్రాక్సీ సర్వర్ అంటాం. ప్రాక్సీ సర్వర్ ఈస్ ఇంప్రూవ్ ద వెబ్ పర్ఫార్మెన్స్ అండ్ సార్టింగ్ ఏ క్యాచ్ నథింగ్ బట్ క్యాచ్ మెమరీ. రిపీటెడ్ గా యూజ్ చేసే వెబ్ బ్రౌజర్స్ కావచ్చు, మనం ఏదన్నా యూజర్ ఐడి పాస్వర్డ్ రిపీటెడ్ గా జీమెయిల్ లో కూడా 4-5 లాగిన్ చేసి ఉంటారు మా. ఆ లాగిన్ లో చూసారంటే ఏదో ఒకటి వస్తుంది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్ లాగిన్ అయిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎవ్రీథింగ్ స్టోర్డ్ ఇన్ క్యాచ్ మెమరీ. టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇట్ కెన్ యాక్సెస్ అవర్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ bypass a proxy server using a proxy software. How to bypass the proxy server and IP addresses. Why would I need a proxy server? ఎందుకు ప్రాక్సీ సర్వర్ తో యూజ్ చేసుకోవాలా? మనం ప్రతిదీ క్లోజ్ చేసుకునేసి క్లియర్ చేస్తే ప్రాక్సీతో పని అవసరం లేదు కదా, మనకు డేటా కూడా ప్రొటెక్ట్. there are many possible uses for a proxy server. One of them is anonymity. With some proxy servers you can surf internet anonymously. Okay, anonymously, unrestricted surfing. Companies such times block part of the internet with a proxy server. You can surf blocked sites. మనం ఎట్లా ఆ సైట్స్ ని మనం బ్లాక్ చేయాలంటే సెట్టింగ్స్ లో కెన్ ఐ షో దిస్ ఒకసారి చూపిస్తాను. See here ma, here I have gone for settings. You and Google autofill, safety check, privacy and security, appearance, search engine, default browsers. ఇవంతా ఎక్కడ ఉంటుందంటే మనం యాక్చువల్ గా దీన్ని ప్రాక్సీ సర్వర్ అంటే నథింగ్ బట్ మీడియేటర్ మనకి ఈజీగా యాక్సెస్ చేస్తుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో కనబడుతుందమ్మా ఈ విండో. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఓకేనా? కనిపిస్తాను సార్. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ హియర్ ఐ యామ్ లాగిన్ ఇన్ SRGDC పుంగనూరు అనేసి లాగిన్ చేసినాను. దీన్ని టర్న్ ఆన్ సింక్రనైజ్ అన్నప్పుడు మనకు ఆన్ అవుతుంది. అదర్వైజ్ ఐ వాంట్ టు క్లోజ్ అంటే దీన్ని క్లోజ్ చేసి నాకు రిపీటెడ్ గా మళ్ళీ రాదనమాట. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, కస్టమైజ్. నెక్స్ట్ ఇదంతా కాకుండా హియర్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కుకీస్ అండ్ అదర్ సైట్ డేటాబేస్ అన్నాను కదమ్మా. కుకీస్ అండ్ అదర్ డేటాబేస్. హియర్ దిస్ ఇస్ ద అలో ఆల్ కుకీస్ అన్నప్పుడు కుకీస్ నథింగ్ బట్ మనకు వేరే సైట్ లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా
మనకి ఆటోమేటిక్గా యాక్సెస్ అవుతుంది అనమాట. సపోజ్ మీకు వైరస్ ఈజీగా రావాలా మీ సిస్టమ్ కన్నప్పుడు అలో ఆల్ కుకీస్ అన్నప్పుడు అదేమవుతుందంటే ఏది క్లిక్ చేసినా ఇమీడియట్గా యాక్సెస్ చేస్తుంది అనమాట మన సిస్టమ్కి. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. ఓకేనా? అట్లాంటప్పుడు ఏమవుతుందమ్మా, రిస్ట్రిక్షన్ లేనప్పుడు ఏమవుతుంది, ఈజీగా మనకి యాక్సెస్ అయిపోతుంది డేటా. కుకీస్ ఆర్ ద ఆర్బిటరీ పీసెస్ ఆఫ్ ఎ డేటా ఏం చేస్తుంది, యూజువల్లీ చూస్ ద ఫస్ట్ సెంట్ బై ద వెబ్ సర్వర్స్ అండ్ స్టోర్డ్ ఆన్ ద క్లయింట్ కంప్యూటర్ బై ద వెబ్ బ్రౌజర్స్ అంటారు. దాన్నే కుకీస్ అంటారు. అలో ఆల్ కుకీస్ అన్నప్పుడు మీకు అన్నెసెసరీ అయిన డేటా మనం క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ప్రికాషన్స్ వస్తుందమ్మా. సి హియర్ ఐ am బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఇన్ ఇన్కన్జెంటన్ అన్నప్పుడు మనకేమవుతుందంటే నా సిస్టమ్ కి సంబంధించిన డేటా ఏది వచ్చినా కానీ ఆటోమేటిక్ బ్లాక్ చేస్తుంది అనమాట సిస్టమ్, ప్రొటెక్టెడ్. అప్పుడు మనకేమవుతుందంటే ఒక మెసేజ్ పాపప్ మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ టు అలో అన్నప్పుడే ఇట్ ఈస్ అక్సెప్టింగ్, అదర్వైజ్ ఇట్ నాట్ బి ఓపెన్ ఇన్ అవర్ బ్రౌజర్స్. ఓకేనా? ఇట్లాంటి దానికి మనం బ్లాక్ ద థర్డ్ పార్టీ కుకీస్ అన్నాం. అలో ఆల్ కుకీస్ అన్నప్పుడు యా వెబ్సైట్స్ అన్నా కానీ మనకి యాక్సెస్ అవుతుంది. దీస్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఫర్ కుకీస్ అండ్ బ్లాకింగ్ ద సైట్స్. దిస్ ఇస్ ద బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అన్నారు. ఇప్పుడు బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అంటే ఎట్లాంటి కుకీస్ ను బ్లాక్ చేస్తున్నాం, సి సైట్ క్యాన్ యూజ్ కుకీస్ టు ఇంప్రూవ్ యువర్ బ్రౌజర్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 1 అంటే మనకి యాక్సెసింగ్ లేజినెస్ గా టైప్ చేసే ప్రతిసారి టైప్ అయినప్పుడు క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, సైట్స్ కెనాట్ యూజ్ ఫ్రమ్ యువర్ కుకీస్ టు సీ యువర్ బ్రౌజర్. ఓకేనా? ఎందుకంటే నాకు బ్రౌజర్ ఇంకొకరు విజిబుల్ అవసరం లేదు కాబట్టి నేను బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అన్నాను. ఓకేనా? ఐఎమ్ బ్లాకింగ్ ద కుకీస్. అట్లా మీకు ఎట్లాంటి సైట్స్ యాడ్ కావాలన్నా సి హియర్ సి ఆల్ కుకీస్ అండ్ సైట్ డేటాస్ అన్నా. ఐ వాంట్ టు క్లిక్ ద ఆల్ డేటాస్ అండ్ కుకీస్. సి దీస్ ఆర్ ద కుకీస్. అంటే ఏ డేటా స్టోరేజ్ చూడండి అన్నెసెసరీగా మన దాంట్లో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింది. ఇక్కడ స్టోరేజ్ చూడండి, పబ్మాటిక్ లోకల్ స్టోరేజ్ అంటే నా కార్డ్ డిస్క్ లో స్టోర్ అయిందంట. సాంబార్ టీవీ ఇదంతా అన్నెసెసరీ అయిన కుకీస్, ఇదంతా అనవసరం అనమాట మనకి. సి హియర్ అంటే అకౌంట్ డాట్ గూగుల్లో 5 కుకీస్ లోకల్ స్టోరేజ్ లో హ్యాస్ బీన్ ఆక్యుపైడ్ మై డేటా స్పేస్. ఇదంతా ఏం చేస్తుందంటే మనకు సిస్టమ్ యొక్క డేటాను మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది. మనం దీంట్లో నుంచే మనకు వైరసెస్ వచ్చేకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనం వన్స్ డిలీట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్. ఓకే, ఇట్లా see this is the bypass your proxy సాఫ్ట్వేర్. అంటే ప్రాక్సీ సాఫ్ట్వేర్ కి ఏమవుతుందంటే డైరెక్ట్ టు ప్రాక్సీ లేకుండానే మనం ప్రాక్సీ నుంచి బైపాస్ చేయాలంటే ఇదంతా ఒక వే. సమ్ ప్రాక్సీస్ హ్యావింగ్ ఏ వెబ్ చేంజింగ్ ఎనేబుల్స్, దట్ ఈస్ ద ఎనేబుల్స్ స్పీడింగ్. మనం సెట్టింగ్స్ లో చూసినాం కదమ్మా, ఎనేబుల్స్ ఏదేది కావాలన్నా ఎనేబుల్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వి మే డిసేబుల్ ద ప్రాక్సీ కుకీస్ ఆల్సో. దిస్ మీన్స్ when a proxy transfers a web pages, it remembers it. The next time you request the same page, the proxy will serve you from its own memory instead of requesting that web page again. ఓకేనా? మనం ఆ కుకీస్ అంతా క్లియర్ చేసుకుంటా వచ్చేసామంటే మనకి రిపీటెడ్ గా ఈ ప్రాక్సీ దగ్గర నుంచి ఆ డేటా అనేది క్యాచ్ మెమరీ కావచ్చు, లేకపోతే మన సిస్టమ్ లో స్టోర్ అయిన డేటా కానీ మనకి యాక్సెసింగ్ కాదు. ఆ సెట్టింగ్స్ లో పోయి క్లియర్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? అందుకు ప్రాక్సీని బైపాస్ చేసి మనం పోయేది మోర్ ఓవర్ బెటర్ గా ఉండొచ్చు. అంటే మన డేటాని ప్రొటెక్టెడ్ గా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇదంతా సెట్టింగ్స్ అవసరం ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద ప్రాక్సీ బైపాస్ సర్వర్. ఓకే, వాట్ ఈస్ ద మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్ నథింగ్ బట్ an HTML, hypertext markup language. Markup language is particularly to develop your web pages. Is it clear ma? మీరు వెబ్ టెక్నాలజీస్ లో యూజ్ చేసిన వెబ్ పేజెస్ HTML కోడింగ్ దానికి యూజ్ చేస్తారమ్మా. See what is meant by HTML? HTML దానికి యూజ్ చేస్తారు. వాట్ ఈస్ యూజ్? HTML వల్ల యూజ్ ఏమ్మా? HTML వల్ల యూజ్ ఏమ్మా? Create web page, sir. Creating web pages for designing the websites. Is it clear? Hypertext markup language అంటేనే markup language are designed for processing, definition and presenting your text. This is the web page designing. మీరు HTML లేకుండానే మనము XML ఎక్స్టర్నల్ మార్కప్ లాంగ్వేజ్ లో కూడా డెవలప్ చేయొచ్చు. బట్ బేసిక్ ఏమంటే HTML బేస్ చేసుకునేసే దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ నథింగ్ బట్ CSS, cascading style sheets to develop the dynamic websites. నెక్స్ట్ DHTML, dynamic HTML, dynamic hypertext markup language కావచ్చు.
PHP పర్సనల్ హోమ్ పేజ్ కావచ్చు, జావా, జావా స్క్రిప్ట్, సర్వర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఇస్ అవైలబుల్ టు డెవలప్ యువర్ వెబ్సైట్స్, నాట్ ఓన్లీ ఇన్ HTML. బట్ బేసిక్ HTML ఉంటేనే మనకి బేసిక్స్ HTML ఉంటేనే మన ఈజీ టు అండర్స్టాండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఓకేనా? మార్కప్ లాంగ్వేజ్ అంటే టు డెవలప్ యువర్ వెబ్సైట్స్ డెవలప్ చేసే దానికోసమే యూజ్ చేస్తామా పర్టికులర్లీ. దాంట్లో కోడింగ్ రాస్తామా, నోట్ ప్యాడ్ లో కోడింగ్ రాస్తాము, ఎగ్జిక్యూషన్ దాంట్లో ఎగ్జిక్యూషన్ చేస్తామా విత్ హెల్ప్ ఆఫ్ బ్రౌజర్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? క్లియర్? having any doubts on this ma? No, sir. No doubt, sir. Very good. No, sir. No doubt, sir. See, okay ma. అది ఏం లేకపోతే నెక్స్ట్ we go for EDI. EDI నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అన్నాం. అంటే ప్రీవియస్ గానే EDI డిస్కషన్ ఫస్ట్ దాంట్లో డిస్కషన్ జరిగింది. EDI అంటే ఏమి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. మనం ఈ కామర్స్ బిజినెస్ మొత్తం ఎట్లా దాంట్లో ఉంటుందమ్మా? మొత్తం ఎలక్ట్రానిక్ మోడ్ ఇంక్లూడింగ్ యువర్ పేమెంట్ సిస్టమ్ ఆల్సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ నథింగ్ బట్ through online payment systems such as debit card, credit card, internet banking, UPI, అంటే ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే, పేటిఎం, స్మార్ట్ కార్డ్, డిఫరెంట్ వేస్ టు ట్రాన్స్ఫర్ యువర్ మనీ. దాన్నే మనము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటాము. ఓకేనా? అదంతా దాంట్లో జరుగుతుంది. ఈడిఐ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. మన డేటానే ఎలక్ట్రానిక్ మోడ్ గా కన్వర్ట్ చేసి మనం బిజినెస్ చేసేదాన్ని ఈ ఈడిఐ అనేసి అంటాము. See, this is the definition of EDI, strategy to improve the initiating benefits of EDI. Next, technical aspects of EDI, standardization and the legal aspects of EDI and implementation. These are the components we are going to see ma. Previously, అంటే previous class లో మనం EDI అంటే ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, దాని యొక్క కమ్యూనికేషన్ దాంట్లో కమ్యూనికేట్ చేస్తారు త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ గా. దాని యొక్క స్ట్రాటజీస్ ఏమి, ఎందుకు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈడిఐ, ఎందుకు ఈడిఐ యొక్క ఇంప్లిమెంటేషన్ అంత ఉంది, ఈడిఐ లేకపోతే మనం ఈ కామర్స్ రన్ చేయలేమా. నెక్స్ట్, వాట్ ఆర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈడిఐ, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ దే ఆర్ మెయింటైనింగ్. నెక్స్ట్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈడిఐ అండ్ ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడిఐ. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మా. సి, దిస్ ఈస్ ద e-commerce. In e-commerce, moreover, this is full and fully paperless exchange of business information using electronic data interchange. EDI nothing but interchange. మనము ASCII కోడ్ లో మనం ఇచ్చే డేటా అనే సిస్టమ్ ఎట్లా ఇంటర్చేంజ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అన్నాం కదా. ఇంటర్చేంజ్ అంటేనే మనం ఇచ్చే డేటానే అది ఎక్స్చేంజ్ చేసుకునేసి మళ్ళా సేమ్ అవుట్పుట్ మనకి ఇస్తున్నాం. మనకు నీడ్, నెసెసిటీ. సపోజ్ నేను టైపింగ్ లో రేవంత్ అంటే నాకు రేవంత్ కీబోర్డ్ లో కనబడుతుందమ్మా, బట్ డిస్ప్లే కూడా నాకు రేవంత్ కావాలా, కిషోర్ కావాలా, హరీష్ కావాలా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ ఇచ్చినప్పుడు డిస్ప్లే టెక్స్ట్ మోడ్ లో ఇస్తున్నానమ్మా. వెరాస్ ద సిస్టమ్ హ్యాస్ బీన్ ఇంటర్చేంజింగ్ ద కోడ్. ఓకేనా? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ లో ఇంటర్చేంజ్ చేసినప్పుడు నేను ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ని ఆటోమేటిక్ గా 0 to 1, 1 to 0 గా కన్వర్ట్ చేసుకునేసి ఇమీడియట్ గా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవుట్పుట్ ఇచ్చేజాన్ని మనం ఇంటర్చేంజ్ అన్నాం. బట్ మనం సిస్టమ్ లోపల కానీ మన ప్రాసెసర్ లోపల కానీ ఎట్లా ప్రాసెస్ అవుతుంది మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? దాని గురించి మనం ఏమైనా చూసినామమ్మా? జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తుందని తెలుసు, బట్ వి కెనాట్ సీ. ఇస్ ఇట్ క్లియర్? మనం ప్రాసెసర్ లో మనం కోడింగ్ రాస్తున్నామమ్మా, మనం రాసే కోడింగ్ కూడా మనకు తెలుస్తుందా? కోడింగ్ తెలుస్తుంది, ఎట్లా ప్రాసెస్ అవుతుందో తెలుస్తుందా? నో, కంపైలింగ్, ఎగ్జిక్యూషన్ వరకే మనకు తెలుస్తుంది. సేమ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ నథింగ్ బట్ యూజర్ కి నీడ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యూజర్ కి ఏ ప్రొడక్ట్స్ ఎట్లా కావాలనేది మనం డిజైనింగ్ చేస్తాం త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి. డేటా అంటే ఏమి? ఇమేజ్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, టెక్స్ట్, యా రూపంతోనో ఒక రూపంతో మనం ఆ డేటాని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు యూజర్ కి అందుబాటులో తీసుకోబోయి పెట్టేదాన్ని మనం ఇంటర్చేంజ్ అనేసి అంటాము. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, దట్ ఈస్ ఈమెయిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ బులెటిన్ బోర్డ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ అదర్ సిమిలర్ టెక్నాలజీస్. వాట్ ఆర్ ద ఫండ్ ట్రాన్స్ఫర్? నథింగ్ బట్ యువర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. అంటే మనం డబ్బులు ఇచ్చే ట్రాన్సాక్షన్ మనము ఫండ్ ట్రాన్స్ఫర్ అంటామా. వాట్ ఆర్ ద ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ అంటే మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్, మీ యొక్క ఫండ్
ఆ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మన యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాకి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు దాని యొక్క కాస్ట్ని పే చేస్తున్నామా, పే చేసేటప్పుడు ఎట్లా పే చేస్తారు? త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ విత్ హెల్ప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదర్వైజ్ స్మార్ట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే, ఎక్సెట్రా. ఓకేనా? దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ అదర్ సిమిలర్ టెక్నాలజీస్ సచ్ as స్మార్ట్ కార్డ్ ఇస్ ద సిమిలర్. అంటే కామన్ గా యూజ్ చేయకుండా ఏముందో స్మార్ట్ కార్డ్ ఒకటి అడిషనల్ ఉంది. మోర్ ఎవర్ మీరు ఈ గూగుల్ పే, ఫోన్ పేలో కూడా మీ యొక్క ఫోన్ నెంబర్స్ లేకుండా కూడా యూ మే యాక్సెస్ ద బార్ కోడ్. ఓకేనా? మీ యొక్క యాక్సెసింగ్ బార్ కోడ్ కూడా వస్తుందమ్మా. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయింది. మీకు షాపింగ్ మాల్ లో కూడా మీరు ఫోన్ పే చేస్తే వాళ్ళ దగ్గర ఫోన్ పే ఉండదు. దే కెన్ యాక్సెస్ యువర్ బార్ కోడ్. దానికి మోర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చినారంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా దే ఆర్ జనరేటింగ్ ఎ న్యూ బార్ కోడ్ ఫర్ యువర్ పేమెంట్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యు సీన్ ఎనీవేర్ ఎల్స్ మా? ఎక్కడ చూసినారమ్మా ఈ పేమెంట్? చూసినాం సార్. ఓకేనా? దట్ ఈస్ ద సిమిలర్ టెక్నాలజీస్. ఓకేనా? దీస్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ we are using to interchange our information. Next, electronic data interchange. Data nothing but what are the information ఏమి మనం ఇవ్వాలనుకుంటామో దాన్ని డేటా అంటామా. దట్ ఈస్ ద రా ఫ్యాక్ట్. రా ఫ్యాక్ట్ అన్నట్టు సేమ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మోడ్ లో మీరు ఫ్యాక్ట్ మీ యొక్క బయోడేటా ఇవ్వద్దండి. వెరాస్ మనం ఈ కామర్స్ బిజినెస్ లో మీరు ఏమి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ఆ ఇమేజ్. సపోజ్ క్యాటిల్ ఫార్మ్ పెడుతున్నారు అనుకోండి, క్యాటిల్ ఫార్మ్ ఏమేమి కావాలా, ఆవు ఒక గడ్డి ఇట్లా కావాలన్నప్పుడు ఆ ఆవు షేప్ ఎట్లుంటుంది, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కౌ ఇమేజ్, ఫ్రంట్, బ్యాక్, లెగ్స్, టైల్, ట్యాగ్స్, ఇయర్స్, ఇట్లా దాని ఒక షేప్ మొత్తము మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫోటో తీసి అప్లోడ్ చేసేదాన్నే మనం డేటా అంటాము. ఇంటర్చేంజ్ నథింగ్ బట్ అండ్ మనకు కమ్యూనికేషన్ మనం యూజర్ కి రీచ్ అవుతుందా లేదా, జస్ట్ లైక్ విత్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్ అండ్ buyer, seller and buyer. That is the computer to computer information exchange for a business data in a standard machine processable format. The information is generally patterned after the conventional paper document such a purchase order or invoice. It is a paperless trading. Okay, including your bills also, they are generating mails with the help of email or your WhatsApp numbers or your mobile text messages. Okay, na idanతా కూడా పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంట. క్యాష్లెస్ అంటే డబ్బులు లేకుండా కాదు, అంటే మనం చేతిలో నుంచి ఏ కరెన్సీస్ టచ్ చేయకుండా మనం వాళ్ళకి ఇవ్వకుండానే ఆన్లైన్లోనే పేమెంట్ మోడ్ చేసుకునేసి ట్రాన్సాక్షన్ చేసేదాన్ని మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. దిస్ ఇస్ ద సైకిల్. ఎందుకు పెట్టానంటే రిపీటెడ్ గా డే బై డే అప్డేషన్స్ ని మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్? వాట్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్? ట్రేడింగ్ పార్ట్నర్స్ నథింగ్ బట్ గ్లోబల్లో ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు. మనం యూజర్ ఒక పార్ట్ లో ఉంటాడు, సెల్లర్ ఒక పార్ట్ లో ఉంటాడు, బయ్యర్ ఒక చోట్ల ఉంటాడు. వీఆర్ గివింగ్ ద పార్ట్నర్షిప్ అంటే ట్రాకింగ్, మీ యొక్క కొరియర్ సర్వీసెస్ కావచ్చు, మీ యొక్క పర్చేస్ కావచ్చు, మీ యొక్క ఆర్డర్స్ మీకు రీచ్ అయ్యేదాకా వాళ్ళు 1-to-1 కమ్యూనికేషన్ అంటే ప్లేసింగ్ ఒక చోట్ల జరుగుతుంది. ఓకేనా? కొరియర్ ప్యాకింగ్ ఒక చోట్ల జరుగుతుంది, కొరియర్ అనేవాడు ఒక చోట్ల పికప్ చేస్తాడు, డెలివరీ అనే చోట్ల ఒక చోట్ల జరుగుతుంది. దీస్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. అంటే ఇట్లా ఆర్గనైజ్ చేస్తేనే మన అంటే ఈ కామర్స్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ దే కెన్ రన్ సక్సెస్ఫుల్లీ. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? నో డౌట్ సార్. ఓకే, మిగతా వాళ్ళకి No, sir. ఓకే, మిగతా వాళ్ళకి మా అమ్మాయిలకి మా హర్షియా, షరీఫా, ఓకే అమ్మా. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా రేవా?